మనం రైట్ పేరెంటింగ్ అనేది మనం తెలుసుకుంటే పిల్లల్ని ఆ సిబ్లింగ్స్ని బెస్ట్ ఫ్రెండ్స్గా తయారు చేయొచ్చు అనమాట. ఎలాగంటే సిబ్లింగ్స్లో జెలసీని తగ్గించాలి అంటే ముందు ఇద్దరికి ఈక్వల్ టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ టైం ఇద్దరికి అందించాలి, ఇద్దరికి సమానంగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఇద్దరికి సమానంగా అందించాలి, వాళ్ళకిద్దరికి టైం ఇవ్వాలి, ఇండివిజువల్గా సపరేట్ ఇద్దరికి టైం ఇవ్వాలి. అలాగే వాళ్ళిద్దరికి టీం వర్క్ కానీ కంబైన్గా ఆడుకునే గేమ్స్ కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళల్లో కరెక్షన్ కన్నా కనెక్షన్ పెరిగి వాళ్ళ కాంపిటీషన్ అనేది తగ్గిద్ది అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్ ముఖ్యంగా తెలుసో తెలియకో చేసే మిస్టేక్ కంపారిజన్. ఫస్ట్ ఈ కంపారిజన్ అనేది స్టాప్ చేయాలి. సిబ్లింగ్స్లో జెలసీ తగ్గాలి అంటే, సిబ్లింగ్స్లో బెస్ట్ ఫ్రెండ్షిప్ డెవలప్ చేయాలంటే ముందు కంపారిజన్ స్టాప్ చేయాలి. కంపారిజన్ ఎప్పుడైతే స్టాప్ చేస్తామో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఇద్దరికి ఇండివిజువల్గా ఎవరి టైం వాళ్ళకి స్పెండ్ చేసి ఎవరి ప్రేమను వాళ్ళకి పంచుతామో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రెండ్లీగా బెస్ట్ ఫ్రెండ్స్గా తయారవుతారన్నమాట. కాబట్టి సిబ్లింగ్ జెలసీ అనేది నార్మల్గా ప్రతి ఫ్యామిలీలోనూ ఇద్దరు పిల్లలు ఉన్న ప్రతి ఫ్యామిలీలోనూ ఉండేదే. అయితే దీంట్లో మనం కంపారిజన్ అనేది తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అయ్యి పిల్లలు హ్యాపీగా, ఫ్రెండ్లీగా, ఎమోషనల్గా, కాన్ఫిడెంట్గా కనెక్షన్ బిల్డ్ చేసుకునే విధంగా ఉంటారనేది తెలుసుకోవాలన్నమాట.